కొమరంభీం జిల్లా కాగజ్నగర్ లో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆందోళన నిర్వహించారు. టైగర్ రిజర్వ్ కు వ్యతిరేకంగా పార్టీ నేతలు కార్యకర్తలతో నిరసన చేపట్టి జీవో నంబర్ 49 ప్రతులను దగ్ధం చేశారు. ఇప్పటికే అటవీ గ్రామాల ప్రజలను అధికారులు వేధిస్తున్నారని, కొత్తగా టైగర్ రిజర్వ్ ఏర్పాటైతే మరింతగా ఇబ్బందులు పెడతారని ఆరోపించారు. టైగర్ రిజర్వ్ జోన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని హరీష్ బాబు డిమాండ్ చేశారు. ఇది ఎంత లోపభూయిష్టంగా ఉందనంటే అసలు కనీస సమాచారం కూడా ప్రజాప్రతినిధులకు ఎవరికి ఇవ్వలేదు. ఈ సందర్భంగా ఈ జీవో తీస్తున్నప్పుడు అసలు చట్టంలో ఏమని చెప్పారు, ఈ జీవో ఏ రకంగా తీసారు అని ఒకసారి చూస్తే దీంట్లో ఉన్న లోపాలన్నీ మనకు బయటపడతాయి. ఇవాళ దీని మీద అనేక మంది ప్రజలకు, ఆదివాసులకు, గిరిజనులకు, ఎస్సీలు, బీసీలు అందరికీ కూడా సబ్బడ్డ వర్గాలకు అపోహలు, అనుమానాలు ఉన్నాయి. కానీ దీన్ని నివృత్తి చేయడానికి ప్రభుత్వం ఏ మాత్రం ప్రయత్నం చేస్తలేదు. వీళ్ళకి ఎవ్వరికి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చింది. దీన్ని అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇంత ప్రాముఖ్యత గల అంశంలో కనీస సమాచారం ఇవ్వకుండా వీళ్ళు ఎట్లా తీసుకొస్తారనేది